ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు మనలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ని స్కిప్ చేయడం, లేదు కంప్లీట్లీ ఫైబర్ ఫుడ్ని తీసేయడం, రైస్ కూడా కంప్లీట్గా మానేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఎప్పుడైతే గుడ్ డైట్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అన్ని టేస్టీ ఉండకపోవచ్చు. సో బట్ కానీ పర్సనల్ ప్రిఫరెన్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ మార్నింగ్ టీ కాఫీ తాగే అలవాటు ఉంది అంటే వాళ్ళు మార్నింగ్ దే కెన్ స్టార్ట్ విత్ కాఫీ ఆర్ టీ, దాన్ని కూడా ఒక మీల్ లాగానే కన్సిడర్ చేయాలి. సో రైస్ అనేది రియల్గా నాట్ నీడెడ్ అంటిల్ అది ఒక సెల్ఫ్ ఫీలింగ్ తప్ప అదొక సాటిస్ఫాక్షన్. మన వాళ్ళకి చాలా మందికి రైస్ తింటాం అనేది సాటిస్ఫాక్షన్. ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలి, మేము ఒబేసిటీని లేకపోతే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అని ట్రై చేసే వాళ్ళకు మీరేం సజెషన్ ఇస్తారు? ఒక చిన్న చిట్కా ఇస్తా, ఇది ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. సో మార్నింగ్ లెగిసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు అంటే హాట్ వాటర్లో లెమన్, హనీ ఇంట్రెస్ట్ ఉంటే లైట్గా హనీ, లెమన్ హనీ, హనీ అంటే ఒరిజినల్ హనీ అండి. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఫుడ్ని శరీరానికి ఇవ్వండి. అంటే డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు మనలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ని స్కిప్ చేయడం, లేదు కంప్లీట్లీ ఫైబర్ ఫుడ్ని తీసేయడం, రైస్ కూడా కంప్లీట్గా మానేస్తూ ఉంటారు. కానీ మనకి ప్లేట్లో ఏదైతే మనం ఫుల్ మీల్స్ అని అన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్స్ కానీ అన్నీ మనకి ఉండాలి అని చెప్పేసి అని అంటారు. సో మనం హెల్దీగా డైట్ ఫాలో అవ్వాలి, మన ప్లేట్ కంప్లీట్గా ఫుల్ మన బాడీకి ప్రోటీన్స్ కానీ ఫైబర్స్ కానీ అన్నీ ఇస్తున్నాము అని మనకు అనిపించడానికి ఎలాంటి డైట్ని మనం ఫాలో అవుతే బెటర్ అంటారు? డెఫినెట్గా ఎప్పుడైతే గుడ్ డైట్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అన్ని టేస్టీ ఉండకపోవచ్చు. సో బట్ కానీ పర్సనల్ ప్రిఫరెన్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ మార్నింగ్ టీ కాఫీ తాగే అలవాటు ఉంది అంటే వాళ్ళు మార్నింగ్ దే కెన్ స్టార్ట్ విత్ కాఫీ ఆర్ టీ, అది తీసుకున్న తర్వాత దాన్ని కూడా మీల్లా కన్సిడర్ చేయమని చెప్తాను. టీ కాఫీ కూడా ఏదైతే మనం ఒక కప్ తీసుకుంటామో దాన్ని కూడా ఒక మీల్ లాగానే కన్సిడర్ చేయాలి. సో ఆ తీసుకున్న 1 hour 2 hour వరకు కూడా ఫుడ్ తీసుకోవద్దు, ఓకే, దాన్ని కూడా మీల్ లాగానే కౌంట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది కూడా 200 ml 250 ml వరకు తాగుతారు, కొంతమంది 150 200 మినిమల్ తాగుతారు. కాబట్టి సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఫర్ వన్ టైం, కాబట్టి తీసుకోండి. దాని తర్వాత ఏదైతే మనం నెక్స్ట్ ఒకవేళ లేదు ఎక్కువ ఆకలిస్తుంది వాళ్ళకి ఉండలేరంటే ఒక 1 hour తర్వాత ఓట్స్ తీసుకోండి, మిల్క్లో కానీ లేదంటే వాటర్లో. ఒకవేళ డైరీ ప్రొడక్ట్స్ తినొద్దు లేదా అవాయిడ్ చేయాలి అనుకుంటే వాటర్లో ఓట్స్ బాయిల్ చేసుకోవచ్చు, దాంట్లో నట్స్ చక్కగా సీడ్స్ అవన్నీ వేసుకొని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్ అంటే దాంట్లో మనం ఓట్స్లో యాపిల్ కానీ బనానా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో అది యాడ్ చేసుకొని తింటే చాలా ఫుల్ అనిపిస్తుంది. ఓట్స్ కనుక మీరు నట్స్ అండ్ ఫ్రూట్స్తో కనుక తింటే మీకు చాలా ఫుల్ అనిపిస్తుంది. సో రైస్ అనేది రియల్గా నాట్ నీడెడ్ అంటిల్ అది ఒక సెల్ఫ్ ఫీలింగ్ తప్ప అదొక సాటిస్ఫాక్షన్. మన వాళ్ళకి చాలా మందికి రైస్ తింటాం అనేది సాటిస్ఫాక్షన్. ఒకవేళ రైస్ తినకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ ద బాడీ, ఫర్ షూర్గా చెప్తున్నాను నేను ఈ విషయం. రైస్ అనేది ఒక ఫీలింగ్, ఎమోషన్, బాడీకి అయితే రియల్గా నాట్ అయితే నీడెడ్. ఒకవేళ రైస్ తినే అలవాటు ఉంది అంటే బ్రౌన్ రైస్ తినటం బెటర్, లేదు పాలిష్డ్ రైస్ వైట్ రైస్ తినే అలవాటు ఉంటే క్వాంటిటీ లిమిట్ చేయండి. తక్కువ క్వాంటిటీ అంటే 1 portion ఆఫ్ రైస్ తిన్నప్పుడు 3 portions ఆఫ్ కర్రీ తినటం మంచిది, కూర ఎనీథింగ్ అది కూడా హెల్దీగా తీసుకోండి. లెంటిల్స్ కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇట్లాంటిది ఎక్కువ పెట్టుకోండి. ఒకవేళ నాన్ వెజ్ అలవాటు ఉంటే, ఒకవేళ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటే కంపల్సరిగా నాన్ వెజ్ని అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ కనుక మీరు బార్డర్స్ దాటారు అంటే నాన్ వెజ్ తింటే మాత్రం అవ్వదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా మనకి ఫామ్ అయ్యేదే మీట్ వల్ల. సో కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ వచ్చే వరకు మీట్ కంట్రోల్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, వెజిటేరియన్స్కి అయితే ప్రాబ్లం లేదు. సో లెంటిల్స్ కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్తో చపాతీ కానివ్వండి, మళ్ళీ మైదా అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ ఇష్యూ ఉంటే కనుక మైదా అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. సో వీట్ చపాతీ కానీ, బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ కానీ లిమిటెడ్గా తీసుకొని ఎక్కువ కర్రీ తీసుకుంటే మంచిది. తర్వాత ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ కంపల్సరీగా ఫ్రూట్స్ ఆర్ నట్స్, సీడ్స్ అండ్ నట్స్ తింటే మంచిది, హెల్త్కి మంచిది. కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ ఫ్యాట్ మెయింటైన్ చేయడానికి కూడా, అంటే గెట్ రిడ్ ఆఫ్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో నైట్ వచ్చేసరికి ఏదన్నా లైట్గా తీసుకుంటే మంచిది. ఒకవేళ చపాతీ 1 చపాతీ ఆర్ ఇడ్లీ
ఇడ్లీ విత్ చట్నీ ఆర్ సాంబార్ ఈజీగా డైజెషన్ అయ్యేది తీసుకుంటే మంచిది అనమాట. ఎప్పుడన్నా సరే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం, చాలా హంగర్ ఉంటుంది కదా, సో అప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ తీసుకోండి. దట్ ఈస్ నో హార్మ్, ఏం ప్రాబ్లం ఉండదు. వెరీ లో క్యాలరీస్ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉండదు. ఇంకా వాటి వల్ల ఏదో ఒక వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్లో మనకి విటమిన్స్ ఇవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకవేళ నైట్ కానీ ఎప్పుడన్నా హంగ్రీ వేస్తుంది, బాగా ఆకలిస్తుంది అన్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినండి, చాలా బెస్ట్ అది. ఇది సింపుల్ అండ్ బెస్ట్ స్కెడ్యూల్. ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలి, మేము ఒబేసిటీని లేకపోతే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అని ట్రై చేసే వాళ్ళకు మీరేం సజెషన్ ఇస్తారు? ఒక చిన్న చిట్కా ఇస్తా, ఇది ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. ఇది నేను ప్రాక్టికల్గా చూసింది, వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు చేసిందే నేను చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ద బుక్స్. సో మార్నింగ్ లెగిసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు అంటే హాట్ వాటర్లో లెమన్, హనీ ఇంట్రెస్ట్ ఉంటే లైట్గా హనీ, లెమన్ హనీ అంటే ఒరిజినల్ హనీ అండి, ఏదైనా ఒరిజినల్ హనీ తెప్పించుకోండి, న్యాచురల్ అండ్ ప్యూర్ హనీ తెప్పించుకోండి. ఒక స్పూన్ ఆఫ్ హనీ, లెమన్, హాట్ వాటర్ అంటే వామ్ వాటర్, హాట్ తాగలను. ఫస్ట్ ఎంటీ స్టమక్తో మార్నింగ్ బ్రష్ చేసి ఫస్ట్ ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ తాగండి. సో దాని తర్వాత మిల్క్ అలవాటు ఉంటే మిల్క్ కాఫీ ఆర్ మిల్క్ టీ, మిల్క్ అలవాటు లేని వాళ్ళు ఆర్ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ. సో దీన్ని తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం సినమిన్ యాడ్ చేసుకోండి. మిల్క్ కాఫీలో కొంచెం లైట్గా షుగర్ వేసుకోండి అలవాటు ఉంటే, లైట్గా. అది కూడా ఈవెన్ మనకి ఈరోజు ఆర్గానిక్ షుగర్ దొరుకుతుంది, బ్రౌన్ షుగర్ దొరుకుతుంది, అది వాడండి స్వీట్ అలవాటు ఉంటే. సో లైట్గా కొంచెం షుగర్ వేసుకొని సినమిన్, పించ్ ఆఫ్ సినమిన్ వేసుకొని వామ్ హాట్ కాఫీని తాగండి. ఒకవేళ బ్లాక్ కాఫీ ఉన్నా కూడా బ్లాక్ కాఫీలో కూడా ఇంతే మీరు మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ టీ అలవాటు ఉంది అంటే కనుక సో కంపల్సరిగా ఏదైతే ఫస్ట్ వాటర్ బాయిల్ చేస్తారో దాంట్లో జింజరు, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవి వేసి బాయిల్ చేసిన తర్వాత టీ పౌడర్ వేసుకొని ఎయిదర్ డైరెక్ట్గా యూ కెన్ హ్యావ్ ద బ్లాక్ టీ, లేదు మిల్క్ అలవాటు ఉంటే మిల్క్ యాడ్ చేసుకొని మనము ఆ టీ తాగితే మార్నింగ్ ఏదైతే నైట్ నుంచి ప్రీవియస్ డేలో తిన్న స్టోర్డ్ ఎనీథింగ్ అన్నెసరీ ఫ్యాట్ స్టమక్లో ఉన్నా క్లియర్ అవుతుంది. అండ్ రెండోది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో జింజర్, సినమన్ చాలా హెల్ప్ చేస్తాయి ఫ్యాట్ ఆర్ కొలెస్ట్రాల్ రిలేటెడ్. సో కాబట్టి ఈ రెండు కనుక ఒక హ్యాబిట్ చేసుకోండి. తర్వాత స్లోగా డేలో ఏదైతే ఫుడ్ ఇంటేక్స్ ఉంటుందో క్వాంటిటీని లిమిట్ చేయండి, క్వాలిటీని పెంచుకోండి. మనం క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దన్ ద క్వాంటిటీ. సో కాబట్టి క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఫుడ్ని శరీరానికి ఇవ్వండి. సో ఏదైతే మనం చెప్పామో 2-3 పోర్షన్స్గా తిని డేలో మళ్ళీ ఎప్పుడైనా ఆకలేసింది మధ్యాహ్నం అనుకోండి, స్టిల్ యూ కెన్ రిపీట్ ద సేమ్ థింగ్. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ కాఫీ టీ మెథడాలజీని రిపీట్ చేయండి. సో మీరు అది 200 ml 250 ml తాగినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే. సో మనం 3 మీల్స్కి 3 టైమ్స్ కూడా రిపీట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ ఫీల్ హంగర్, మీరు ఫుడ్ తినొద్దు అనుకున్నారనుకో, ఏదైతే ఇవి చెప్పానో అది రిపీట్ చేసుకోండి. సో కొన్ని రోజులు కనుక ఇబ్బంది ఏమి అనిపించదు. మనం అరే ఐఎమ్ లూజింగ్ వెయిట్, నేను తగ్గాలి, నేను మంచి డ్రెస్సులు వేసుకోవాలి, నలుగురిలో నేను హ్యాపీగా క్యాట్ వాక్ చేసుకుంటూ తిరగాలి అనే ఫీలింగ్ ఉంటే చూసారా, దాని ముందు మనం చేసే ఈ అడ్జస్ట్మెంట్ సాక్రిఫైస్ ఫుడ్ అయితే పెయిన్ఫుల్ అయితే అవ్వదు, చాలా మోటివేషన్ అనిపిస్తుంది. సో మనం స్టార్ట్ చేసే ముందు వెయింగ్ మిషన్ మీద చూసుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే డైలీ మానిటర్ చేసుకోండి, ఎప్పుడైతే ఒక కేజీ తగ్గినా దట్ గివ్స్ యూ సో మచ్ మోటివేషన్. అసలు ఆ మోటివేషన్ చాలు, మనకి ఎవరు తోడవసరం లేదు, ఏం అవసరం లేదు. వీ షుడ్ లవ్ అవర్ సెల్ఫ్, మన బాడీని మనల్ని మనం లవ్ చేసుకోవాలి. ఒకవేళ లావుగున్న నేను లవ్ చేసుకున్నానంటే దట్ ఈస్ ఫైన్, నేను కాదంట్లా, లావుగుంటాం బ్యాడ్ అంట్లా, కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనం బతికినంత వరకు ఆరోగ్యంగా బతకాలి, కాబట్టి మనం తగ్గాలి. అంతే తప్ప వెన్ ఐ లవ్ మై సెల్ఫ్, నేను ఎట్లా ఉన్నా నాకు నచ్చుతా. సో అప్పుడు ఇంకా ప్రాబ్లం. కానీ నేనేమంటున్నాను, మనం ఎలా ఉన్నామనేది మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో, బతికినంత వరకు ఆరోగ్యంగా బతకడం కూడా అంతే ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ అమ్మా. సో చూస్తున్నారు కదా, అంటే మన లైఫ్లో జరిగేటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల మనం ఎలా అయితే బ్యాడ్ ఫ్యాట్స్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని, అదేవిధంగా ఒబేసిటీని మనం ఫేస్ చేస్తున్నామో, అలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన డైలీ లైఫ్లో కానీ మన లైఫ్ స్టైల్, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల కూడా మన బాడీని హెల్తీగా ఉంచుకొని, అదేవిధంగా మనం ఫ్యాట్ గురించి ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం తప్పించుకొని హెల్తీగా ఉండడానికైతే ఈ ప్రాసెస్ అంతా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం.
వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.